హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక 20 కేజీస్ మటన్ క్వాంటిటీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తూ ఉంటాం. మా మమ్మీ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద, ఒక వర్షం పడింది అందుకని కట్టెల పొయ్యి కాకుండా స్టవ్ మీద చేస్తా ఉన్నాం. ఒక కేజీ కేజీ వరకు ఆయిల్ తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 200 గ్రామ్స్ ఇట్లా కట్ చేసి ముక్కలు వేసుకొని, బిర్యానీ ఆకు ఒక 2 కిలోల వరకు ఆనియన్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. ఆనియన్ మొత్తం ఫ్రై కావాలి. రెడ్ కలర్ ఇట్లా బ్రౌన్ కలర్ అంటారు కదా, ఇట్లా వచ్చేటట్టుగా ఫ్రై కానివ్వండి. ఫ్రై అయిన తర్వాతకి ఇట్లా మగ్గిపోతాయి ఆనియన్. అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పుదీనా వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వండి. పసుపు ఒక 100 గ్రామ్స్ వరకు పసుపు వేసినాము. వేసి మొత్తం కలిపేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు వేద్దాం. మటన్ కొంచెం ఉడికిన తర్వాతకి వేయండి, ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది. లాస్ట్ చూపిస్తా. ఫస్ట్ మటన్ వేసేసుకొని 20 కేజీస్ ఉంటుంది ఇది. అట్లా మొత్తం ఆయిల్లో ఫ్రై కావాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఆయిల్ ఉడికించుకోండి. 10 to 15 కాదు, దాదాపు ఒక 20 మినిట్స్ వరకు ఆయిల్లోనే ఫ్రై అవుతుంది. ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు కాబట్టి, ఆయిల్ ఫ్రై అయితే గ్రేవీ తర్వాత తొందరగా ఉడుకుతుంది కాబట్టి మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. ఇట్లా కలుపుకుంటూ మొత్తం మళ్ళీ మూత కలుపుతూ ఉండండి. అడగంటకుండా ఉంటుంది గ్యాస్ కాబట్టి మూత పెట్టేసేయండి. మళ్ళీ ఒకసారి మూత తీసి ఒక బేషన్లో నీళ్ళు పోసి వేడి పెట్టండి. అవే మనం గ్రేవీకి వాడతాం. ఉప్పు వేసుకొని, దొడ్డుప్పు వేసుకొని కొంచెమే. మటన్ ముక్క కూడా కొంచెం తొందరనే ఉడుకుతుంది దొడ్డుప్పు వేస్తే, అందుకని రాక్ సాల్ట్ యూజ్ చేసినాం. కలిపేసుకొని అంత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 20 మినిట్స్ ఉడికిన తర్వాతకి బేషన్లోది వాటర్ యాడ్ చేసుకోండి. ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాతకి కారం యాడ్ చేసుకొని ఇట్లా మొత్తం కలిపేసుకొని ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తం మూత పెట్టేసి వదిలేసేయండి. మళ్ళీ ఒక 20 మినిట్స్ ఇందులో మన కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసి అంతా కలిపేసుకుంటే రెడీ అయిందండి. అంతే. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కదా పెద్దగా ఇంట్లోనే. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.